గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో క్రిప్స్ రాయబారం గురించి చర్చించుకున్నాం. ఇవాళ మరొక చిన్న కాన్సెప్ట్ అండి, క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎవరు నిర్వహించారు, దీని యొక్క ప్రభావం ఏంటి ఒకసారి చూద్దాం. క్విట్ ఇండియా అంటే భారతదేశం వదిలిపోవడం. క్విట్ ఇండియా అంటే భారతదేశం వదిలిపోవడం. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఈ ఉద్యమం నిర్వహించిన వ్యక్తి ఎవరంటే గాంధీ గారు నిర్వహించిన చివరి ఉద్యమం అండి. గాంధీ గారు నిర్వహించిన చివరి ఉద్యమం, భారతదేశంలో గాంధీ గారు లీడ్ చేసిన చివరి ఉద్యమం క్విట్ ఇండియా. ఎందుకు అంటే క్రిప్స్ రాయబారం విఫలమైంది కాబట్టి, క్రిప్స్ రాయబారం విఫలమైంది కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళకి రెండో ప్రపంచ యుద్ధంలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు మనకు డొమినియన్ ప్రతిపత్తిని ఇస్తామనుకోవడం, ఇవన్నీ కొన్ని సమస్యలు దారితీస్తుందని చెప్పి గాంధీ గారు ఇక తాళపేడగా తెలుసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం అండి గాంధీ గారు కూడా ఎమోషనల్ గురైంది. తాళపేడ తెలుసుకోవాలి, మీరు ఇస్తారా లేదా మా ఉద్యమాలు మేము చేస్తామని చెప్పేసి అలా మనం గాంధీ గారిని అర్పించుకుంటాం. సో ఎప్పుడు జరిగింది అంటే 1942 ఆగస్టు 8వ తేదీన బొంబాయిలోని గవ్వాలి మైదాన్ లేక గవ్వాలి ట్యాంక్ మైదానంలో గాంధీ గారు పిలుపునిచ్చారు. అందరూ అక్కడికి రావాలి. పిలుపునిస్తే అందరూ అక్కడ చేరుకున్నారు. చేరుకుంటే కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు. ఈరోజు నేను మీకు ఒక ఉపదేశం చేస్తున్నానండి, యావత్ భారతీయులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంలో మనకి గాంధీ గారు డూ ఆర్ డై, డూ ఆర్ డై అని నినాదాన్ని ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. డూ ఆర్ డై అని నినాదాన్ని ఇచ్చారు కాదు. సో దీన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా సాధించు లేదా మరణించు. చేతనైతే నువ్వు సాధించుకో స్వతంత్రం, లేదా స్వతంత్రం కోసం నువ్వు మరణించు. చంపు అని కాదు, నువ్వు మరణించు అనే కాన్సెప్ట్ని 1942 ఆగస్టు 8వ తేదీని చెప్పాడు. అందుకని దీన్ని ఆగస్టు ఉద్యమము లేదా ఆగస్టు క్రాంతి, ఆగస్టు క్రాంతి ఉద్యమం అని కూడా అంటారు. దీనికి మరొక పేరు ఆగస్టు క్రాంతి ఉద్యమం అని అంటున్నారు. సో దీంతో యావత్ భారతీయ ప్రజలు గాంధీ ఆల్రెడీ మన గాంధీ గారు అంటే అహింసవాది. అలాంటి వ్యక్తి ఇంత ఆవేశంగా చెప్పాడంటే మీ ఎంత తాడపేడ తెలుసుకుంటామని చెప్పి ప్రజలు ఒక రకంగా ఉన్నారు. సో 1942 ఆగస్టు 8వ తేదీన చెప్పడం వల్ల బాగా ఆవేశం. ఇది ప్రభుత్వం తెలిసింది. తెలిస్తే ఇప్పుడంటే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నేను ఈ ఉద్యమం జరిగితే భారతదేశంలో పరిస్థితి, భారతీయ ప్రజలు ఎట్లా కంట్రోల్ చేయాలి, సో ఇందులో కీలకమైన వ్యక్తులు ఎవరు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి. తీసుకొని ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు 1942 ఆగస్టు 9వ తేదీకి ఉద్యమం స్టార్ట్ కావాలి. 1942 ఆగస్టు 8వ తేదీ ఈవినింగ్ చెప్పారు తాను కావాలి. సో ఇలాంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్న కీలకమైన నాయకులందరినీ ఇంక్లూడింగ్ గాంధీ గారిని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలని, భారతదేశంలో కీలకమైన నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో బంధించేది. సో పూర్తిగా జైలు పాలు చేసేసారు. ఉదయం చూసి కీలకమైన నాయకులు ఎలాంటి సందేహాలు ఉద్యోగాలు లేదు. మరి ప్రజలేమో ఆవేశంగా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఉద్యమాన్ని ఎలా లీడ్ చేయాలి అనే ఒక ప్రశ్న తలెత్తిన భారతీయ ప్రజల్లో. అప్పుడు ప్రజలకి ఎలాంటి అనుమానాలు భయాందోళన కలిగించకుండా మనకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించిన ఏకైక వ్యక్తి ఉన్నారండి. ఎవరంటే అరుణ్ అసఫ్ ఆలీ. అరుణ్ అసఫ్ ఆలీ. సో ఇది మనకు పురుషుల పేరు కదండి, స్త్రీ పేరు అరుణ్ అసఫ్ ఆలీ. క్విట్ ఇండియా ఉద్యమ నాయకి అనేసి అంటారు. మన మామూలుగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరంటే గాంధీ గారు అంటారు. ఆప్షన్ ఉంటుంది మనకి, కానీ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఉద్యమం మార్నింగ్కి ఉదయం జరిగే సమయానికి గాంధీ గారు కూడా జైల్లో ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ, గాంధీ, సో కీలకమైన నాయకులు 9 లీడర్స్ అన్ని జైల్లో ఉన్నారు. అప్పుడు
ఉద్యమం నీరు కారుకోకుండా ప్రజల్లో మనోభావాన్ని కలిగించకుండా ధైర్యాన్ని కలిగించి ఉద్యమాన్ని లీడ్ చేసిన ఏకైక వ్యక్తి అబుల్ అసఫ్ అలీ స్త్రీ అన్నమాట. డాక్టర్ పెట్టుకోండి, స్త్రీ క్విట్ ఇండియా ఉద్యమ నాయకురానికి నాయకత్వం వహించారు. అలాగే ఇదే సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సమాంతర ప్రభుత్వం ఒకటి సతారాలో ఏర్పడింది. సమాంతర ప్రభుత్వం అంటే సమాంతర ప్రభుత్వం ఒకటి సతారాలో ఏర్పడింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలోనే కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రజలకి బాగా చురుకుగా పనిచేయండి ప్రసార మాధ్యమాలు. సో అందులో బొంబాయి నుంచి ఉషా మెహతా రేడియోలో ప్రసంగించిందండి. ఉషా మెహతా బొంబాయి నుంచి అండి, బొంబాయి నుంచి రేడియోలో ప్రసంగించింది. ఉద్యమాల గురించి చెప్పింది. ఎక్కడ చూస్తే అక్కడ, ఎక్కడ చూస్తే అక్కడ, ఎక్కడ చూస్తే అక్కడ ఉద్యమాలు గొడవలు ఓ అని చెప్పి, ఎక్కడ చూస్తే అక్కడ రైల్వే స్టేషన్లు తగలబెట్టేశారు, బస్ స్టాండ్లు తగలబెట్టేశారు, టెలిఫోన్లు ధ్వంసం చేశారు. సో ఎక్కడ చూస్తే అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సో దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఒకసారి పరిశీలించింది. ఇది ఏమాత్రం మనం ఆలస్యం చేస్తే మన ప్రమాదానికి మనమే కారణమవుతాము అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం కూడా తలొక్కిందండి. బ్రిటిష్ ప్రభుత్వం కూడా తలొక్కింది. అలా గాంధీ గారు నిర్వహించిన చివరి ఉద్యమం క్విట్ ఇండియా. దీని తర్వాత భారతదేశంలో జరిగిన పరిణామాలు ఏంటి, సంఘటనలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. ఒకసారి వీడియో చూస్తున్న యాస్పిరెంట్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి దాని మిస్టేక్స్ ఉంటే. సో మీ సపోర్ట్ వల్లనే నాకు ఇంకొంచెం చేయడానికి, ఇంకొక వీడియో చేయడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.